నీతిగా నిజాయితీగా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తూ పక్కగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ ముదోల్ నియోజకవర్గంలో 103 మంది సర్పంచులు గెలిచిందంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు ఒక విశ్వాసం ఉన్నదో మనమంతా కూడా అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు ముదోల్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, దాదాపు 6 నియోజకవర్గాలలో పెద్ద మొత్తంలో సర్పంచులను గెలుచుకున్నాం. రేపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని దాంట్లో ఎవరికి ఎక్కడ అనుమానాలు అవసరం లేదు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, 2 ఏళ్ళుగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిందో నిర్మల్ జిల్లాలో చైర్మన్ కాసాయి భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ డిక్లేర్ అయిపోయింది. డిక్లేర్ అయిన తర్వాత మా నిర్మల్ మున్సిపాలిటీలో కానీ బయట మున్సిపాలిటీలో కానీ చాలా అవసరంగా జరిగినాయి. వార్డు చేంజ్ చేశారు, ఓటర్ లిస్టు చేంజ్ చేసింది. ఒకటేసారి 9,000 మా దగ్గర 12,000 నిర్మల్లో ఓటర్ లిస్టు ఓటర్స్ పెరగడం అంటే ఈ గుణాయిస్తూ ప్రభుత్వానికి చేత కాకుండా ఓట్లు వేసుకొని వేరే పార్టీకి వెళ్ళదని చేసిన కుట్రాయని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏమైనా నిర్మల్ అనుకోండి, ముఠోలు అనుకో, భాష బయట అనుకోండి, ఖానాపూర్ అనుకోండి, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చైర్మన్ చేస్తామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చూస్తే గత 10 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే అన్న బంగారే తెలంగాణ చేస్తున్నారు. బంగారే తెలంగాణ ఎటువైందో 1 ఎకరానికి కూడా సాగునీరు లేకుండా కోట్లాది రూపాయలు ధనం నష్టం చేసి ఒక్క ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైటింగ్ తెలంగాణ అంటున్నారు. రైటింగ్ అంటే ఏమో నాకు కూడా అర్థం కాగలిగింది. అంటే వాళ్ళ కడుపు వేయడానికి రైటింగ్ అవునో లేకుంటే ప్రజలకు మంచి చేయడానికి రైటింగ్ అవునో అని అర్థం కాగలిగింది. 2047లో పట్టు అన్ని రైటింగ్ తెలంగాణ చేస్తాం, ప్రపంచంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటామని అంటున్న ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు జీతం వేయడానికి శాతం కాగలిగింది. ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మనకు విడుదల చేసిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2,000కు 4,000 పెన్షన్ ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి 1,00,000 కాక తులం బంగారు ఇస్తున్నారు. వృద్ధులకు 2,000 కాక 4,000 ఇస్తున్నారు. మహాలక్ష్మి మా మహిళలకు 12,000 ఇస్తున్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తున్నారు. అవన్నీ మర్చిపోయి ఇక రైటింగ్ తెలంగాణ అంటున్నాడు మన ముఖ్యమంత్రి. ఏం చేస్తుందో కానీ అర్థం కాగలిగింది. ఏమైనా ఎలక్షన్ లో 2029లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అంటే ఖాయమని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మన రాష్ట్ర అధ్యక్షులు కానీ, కిషన్ రెడ్డి కానీ, ఇతర రాజేంద్ర అన్న కానీ, బండి సంజయ్ అన్న కానీ, మా మహేష్ రెడ్డి అన్న కానీ, పాయల్ శంకర్ అన్న కానీ అందరి ఆధ్వర్యంలో ఖచ్చితంగా 80 నుంచి 100 సీట్లు తెచ్చి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వస్తేనే మన తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. మన ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయి 2 గంటలు ఆలస్యమైన వేలాది మంది ఆడబిడ్డలు మా యువకులు కేరింతలతో ఏలుకుంటా మీరు ఆనాడు ప్రదర్శించిన ఆ చైతన్యం అనిపించింది. ఇది బ్రహ్మాండంగా అయితే జరుగుతుంది. నా 25 సంవత్సరాల అనుభవం, మహేష్ రెడ్డి గారికి
ఎన్నికల ప్రచారం పోయింది. ఆయన ప్రచారం అనిపించింది ఈ నిర్మాణ కట్టలేదు, నిర్మాణ కట్టలేదు. ఇన్ని వేల మంది ప్రజలకి చైతన్యం నా 20 చూడలేదు. అంత గొప్ప ఐక్యత, అంత గొప్ప చైతన్యం, అంత గొప్ప గెలుపు సంకేతం కూడా మహేశ్వరి గారి మీరు అలా ఎక్కడైనా గెలుపుతామన్నా ఈసారి పాయసంగా గెలుపుతామన్నా అని నాకు మాట చెప్పారు. నువ్వు ఈసారి గెలిచి రావాలి, ఈసారి గెలిచి రావాలి, నువ్వు ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి కోరుకుని నువ్వు డిగ్రీ చేసుకోవాలని చెప్పి మా పాయసంగా ఇది చెప్పారు. అంటే ఆదిలాబాద్ ఆది జిల్లా మొత్తం తెలంగాణకు మొట్టమొదటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి జిల్లా ఆదిలాబాద్. అందుకే నీకే వచ్చిన పదవులన్నీ మహేష్ రెడ్డి గారే ఇప్పుడు చూడలేమో పాయల్ శంకరే వేయాలి పోయి. అంటే ఆదిలాబాద్ జిల్లా మొన్న ఇవాళ రేపు కూడా తెలంగాణకు గొప్ప శక్తిగా ఉంటుందని నమ్ముతున్నాను. చాలాసార్లు చెప్తా, ఎంపీ గెలవడం తేలిక, ఎమ్మెల్యే గెలవడం కూడా తేలిక, కానీ వాడు అన్ని రకాల మనిషిని స్క్రీనింగ్ చేసి ఓటేసి వాడుకోవాలి సర్పంచ్ మాత్రమే. అతి కష్టంలో గెలిచినట్లు మా వాడుకోవాలి, అతి కష్టంగా గెలిచినట్లు మా ఉప సర్పంచులు సర్పంచ్ తప్ప మామూలు గెలుపుతారు. అన్నిటికన్నా ఏం గెలిపోయింది, ఏకపక్షం గెలిచింది. మా రామారావు పిల్లలుగా సౌమ్యులు నల్లాడు పిల్లలు ఒక్కరిని కూడా గర్వించలేని పరిస్థితి లేదు. నాకు తెలిసి మౌనం, సహనం, ఓపిక ఆయన సొంతం. అందుకే రామారావు పదే 180-130లో 103 సర్పంచులు గెలిచి తెలంగాణలో సంకేతాన్ని మహేష్ రెడ్డి ఎక్కువ మాట్లాడుతున్నారు. నాతోటి అన్నా ఈసారి చికెలేసి జిల్లా పరిషత్ గెలుస్తా, అన్నా ఈసారి ఎంపీ గెలుచుకొస్తా, ఈసారి మున్సిపాలిటీ గెలుచుకొస్తా అంటే ఎక్కువ చెప్పక మహేష్ రెడ్డి ఏం చెప్పలేదు, ఎక్కువ చెప్పకండి. కానీ అన్నట్టుగానే మొత్తం నిర్మల్ జిల్లా మొత్తం గెలిచిన సర్పంచులలో 40% పైచలు గెలిపించిన ఏకైక జిల్లా కూడా ఈ భారత. అందుకే మీకు ఎన్నిసార్లు పోయినా